మరి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి ప్రతి దినము కూడా ఈ యొక్క ఉపవాస కూడికల్లో మనం ఒక్క దినము కూడా మరి మానకుండా దినదినం కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, ధ్యానించుకుంటూ ఉన్నాం, ప్రార్థన చేసుకుంటాం. అంటే కేవలం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము, ధన్యత. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము నుండి 38వ అధ్యాయము. ఆదికాండం 38వ అధ్యాయము 29వ వచనం ధ్యానం చేసుకుందాం. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను. అప్పుడు ఆమె, నీవేళ భేదించుకుని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరేసు అను పేరు పెట్టబడెను. హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకే వందనములు నాయన ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, అయ్యా ప్రభా, నీ సంఘంతో నా తండ్రి నాయన ప్రభా, మీరు ప్రేమించిన బిడ్డల తండ్రి, మీ పరిశుద్ధపరిచినటువంటి సంఘంతో నా తండ్రి, అయ్యా మేమందరం కూడా కలిసిన ప్రభా నీ యొక్క వాక్యముని మేము ధ్యానం చేసుకుని కూర్చుండగా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ వాక్కులు బయలుపరిచిన తండ్రి నేను ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి తండ్రి ప్రభా. కుటుంబములు ఆయన ప్రభా, వారి యొక్క వంశములు కూడా నాయన ఆశీర్వదించబడలాగును తండ్రి నాయన ప్రభా. మీరే నాయన ప్రతి ఒక్కరు కనికరించండి తండ్రి నాయన ప్రభా. సమస్తమైన ఆటంకములను అడ్డంకులను తొలగించిన తండ్రి, అయా నాయన ప్రభా, మీరే నాయన ప్రభా నడిపించండి, బలపరచండి. నీ శక్తి చేత, మీ బలం చేత నా తండ్రి నాయన ప్రభా. అయా మా శక్తి కాదు నాయన ప్రభా, నీ ఆత్మ ద్వారా ప్రభా నీ కార్యములు చేసినందుకు వందనములు తండ్రి. రాత్రికాల సమయంలో తండ్రి నీ వాక్యములు ప్రభా బయలుపరచండి, నన్ను మరుగుపరిచి ప్రభా మీరే మాట్లాడగలను. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియరా, శుద్ధమైన వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మనం ఇక్కడ 29వ వచనం చూసినట్లయితే 38 ఆదికాండం 38వ అధ్యాయము 29వ వచనంలో, అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను. అప్పుడు ఆమె, నీవేళ భేదించుకొని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరేసు అను పేరు పెట్టబడెను. అతనికి పెరేసు అను పేరు పెట్టను. చూడండి పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు మనము ఎన్నోసార్లు కూడా ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాము, చదువుతూ ఉన్నాము. అన్నీ కూడా ఏంటంటే మనం పఠిస్తూ ఉంటాం. కానీ అసలుకి పేర్లు ఏంటి, అసలు ఈ వ్యక్తుల యొక్క జీవితాలు ఎందుకని వీళ్ళ యొక్క పేరు రాయబడిందని చెప్పేసి ఎంతమందికి ఆలోచన వస్తూ ఉంటుంది, ఉంటుందండి. ఇప్పుడు కూడా మనం అయ్యగారోళ్ళు ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే అబ్రహాం గురించి, దావీదు గురించి, మోషే గురించి, యెహోషువ గురించి, పౌలు గురించి, సువార్తికుల గురించి చెప్తూ ఉంటారు. ఈ ఎప్పుడు చెప్పరేంటని చెప్పి ఎప్పుడన్నా మన తలంపు వచ్చిందా? రాదు. చాలాసార్లు రాదు మనకి. ఏంటంటే ఈ అధ్యాయం చదువుతూ ఉంటాం మనం, ఆహా యోధా తామార్ని వివాహం చేసుకున్నాడా, అయ్యో అలాగా, మామ కదా, ఏం కోడలు కదా, అలాగే చెప్పి ఆలోచన వస్తుంది. కానీ అసలు ఎందుకు వచ్చిందని చెప్పేసి దీర్ఘంగా చదువుకుంటూ వెళ్ళినప్పుడు మనకి పిల్లరా ఒక మంచి ఆలోచనలు వచ్చేటువంటిదిగా ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ఒక స్టోరీ లాగా ఏంటంటే పెరేసు యొక్క జీవితమును గురించి, ఆ యొక్క వంశము ఏ విధంగా ఆశీర్వదించబడిందో, పెరేసు ఏ విధంగా ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడో ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందామండి. చూడండి పిల్లలు, ఇక్కడ చూసినట్టయితే మనకి యోసేపు ఏంటంటే యాకోబు కుమారుడు యోసేపు అమ్మివేసిన తర్వాత యోధా ఏం చేస్తాడంటే, యాకోబుకి 4వ కుమారుడు. యాకోబుకి లేయాకు పుట్టినటువంటి 4వ కుమారుడు యోధా అంటే స్తుతి అని అర్థం అన్నమాట. చూడండి, ఈ యొక్క యోసేపు మరి ఆ యొక్క మరి అన్నలో వీళ్ళందరూ కూడా చేసి మరి వెళ్ళిపోయిన తర్వాత, అందరూ కూడా మిద్యానీలకు అమ్మేసిన తర్వాత, ఫతీఫర్ యొక్క గృహానికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే యోధా కూడా ఏంటంటే కొంచెం మనసు కష్టంగా ఉండి బాధపడుతూ ఉన్నటువంటి, అయ్యో ఏంటి ఇలా అయింది, తమ్ముడిని ఇలా చేసామని ఆలోచుకుని, అబ్బాయి ఇలాంటి యొక్క ఆలోచన ఉండలేము ఇక్కడ మనం అని చెప్పేసి మరొక చోటకి వెళ్ళిపోతూ ఉంటాడు. చూడండి, మొట్టమొదటి అధ్యాయంలో చూసినట్టు 2వ వచనంలో, మొదటి వచనము 38:31 నుండి ఆదికాండం 38 మొదటి వచనం చూసినట్లయితే, ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయా అను ఒక కనానీయుని కుమార్తెను యోధా చూచిన ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. ఆమె గర్భవతి అయి
కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టిన. ఏరు అంటే ఏంటంటే కనిపెట్టువాడు అని అర్థం. ఏరు అంటే కనిపెట్టువాడు. చూడండి, ఇక్కడ చూసినట్టు మనకి ఏం చేస్తున్నట్టే యోధా ఇక్కడికి వెళ్ళాడు, అదుల్లామీని యొక్క సహవాసానికి వెళ్ళి దూరం వెళ్ళిపోయి అక్కడ నుంచి వాళ్ళ అన్నల దగ్గర నుంచి వెళ్ళిపోయి అదుల్లామీయుడితో ఉండి అక్కడ ఉన్నటువంటి ఒక కనాను స్త్రీ షూయా అనేటువంటి ఒక కనాను స్త్రీ ఏంటంటే వివాహం చేసుకున్నప్పుడు ఈ యొక్క యోధాకి ఏంటంటే పిల్లరా ముగ్గురు కుమారులు కలుగుతూ ఉంటారు. ఒకటి పేరు ఏంటంటే ఏరు, మొట్టమొదటి వాడి పేరు ఏరు. ఏరు అంటే కనిపెట్టువాడు. 2 ఓనాను. చూడండి, అక్కడ క్రిందే ఉంటుందన్నమాట. ఓనాన్ అంటే 9వ వచనంలో ఉంటుంది స్టార్టింగ్లో. ఓనాను అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టాను. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏరు అంటే కనిపెట్టువాడు, యోధా అంటే ఏంటంటే స్తుతి అని అర్థం చెప్పుకున్నాం మనం. ఒక కనాను స్త్రీని చేసుకున్నటువంటి వాడు, షూయ అనేటువంటి కనాను పేరు గల కనాను స్త్రీని చేర్చుకున్నటువంటి వాడు పిల్లారా. మరి చేర్చుకున్న తర్వాత మరి తనతో ముగ్గురు కుమారులు కూడా కన్నప్పుడు ఈ 3 పేర్లు కూడా పెట్టినటువంటి వాడు. ఒకటి కనిపెట్టువాడు, రెండేటువంటి వాడు ఏంటంటే బలము, అంటే ఓనాన్ అంటే బలము, చురుకైనటువంటి వాడు అనమాట. 2 అర్థాలు, బలము, 2 బలంగా ఉంటేనే మనం చురుగ్గా ఉంటాం. బలహీనలు చురుగ్గా ఉంటారా అమ్మా? నీరసంగా నువ్వు పదయ్యా నేను వస్తానంటాడు. ఉడికెళ్దా రామ్మనంటే అమ్మ నువ్వు పదమ్మ నేను వస్తానులే అంట. బలమైనటువంటి వాడు, చురుకైనటువంటి వాడు ఎవరో ఓనాను. 3వ వాడి పేరు ఏం పేరట? షేలా. షేలా అంటే శాంతి లేదా మనవి అని అర్థం. శాంతి అంటే పీస్ అన్నమాట. షేలా అంటే పీస్ లేదా మనవి అని అర్థం. చూడండి, ఇక్కడ చూసినట్టయితే పెరేస్ మరి యోధా మరి ఒక అదుల్లామీని ఊరు వెళ్ళినప్పుడు కనాను స్త్రీని చేసుకుని ముగ్గురు కుమారులు కన్న తర్వాత ఒక స్టోరీలాగా చెప్పుకుందండి మనమంతా. ఈ రాత్రికాల సమయంలో ఒక స్టోరీలాగా మనము ధ్యానం చేసుకున్నప్పుడు యోధా భార్య అయినటువంటి మరి భార్య చనిపోయినప్పుడు ఏంటంటే ఏమైపోతుందంటే అక్కడ పిల్లారా అక్కడ మరి యోధా ఒక్కడే ఉన్నటువంటి వాడు, ముగ్గురు కుమారులు ఉన్నాడు. ఆ యోధా ఉన్నాడు. పెద్ద కుమారుడికి ఏమేంటంటే ఒక కుమార్తెని ఇచ్చి వివాహం చేశారు. ఆమె పేరేం పేరట? తామారు. తామారు అంటే ఖర్జూరము అని అర్థం. ఫలించేటువంటి చెట్టు లేదా ఖర్జూరము అని అర్థం. తామారుని వివాహం చేసినప్పుడు ఏరునకు కింద చదువు భాగంలో ఉన్నట్టు మనం చూస్తాం. ఇక్కడ ఏరు యెహోవా దృష్టికి 6వ వచనం అన్నమాట. యోధా తన జ్యేష్ఠ కుమారుడు ఏరునకు తామారు అని దాన్ని పెళ్లి చేశాను. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపాను. ఏంటంటే పిల్లరా, చెడ్డవాడు చాలా దుర్మార్గంగా ఉన్నటువంటి వాడు కాబట్టి యెహోవా దేవుని యొక్క దృష్టికే దుర్మార్గతను చేసినటువంటి వాడు కాబట్టి దేవుడే అతన్ని చంపినటువంటి వాడుగా ఉన్నాడు. తామారు ఏమైపోయింది? భర్తను కోల్పోయి విధవరాలుగా మారిపోయినటువంటిదిగా ఉంది. ఆ తర్వాత ఇశ్రాయేల్ యొక్క ఆచారం ఏంటంటే తన అన్న చనిపోయినప్పుడు 2వ వాడు ఏంటంటే తన వదిన పట్ల మరిది యొక్క ధర్మమును ఏంటంటే నిర్వర్తించేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి అయ్యా నీ అన్న చనిపోయాడు కదా, కాబట్టి నీ తామారు మరి మీ వదినతో నువ్వు నీ యొక్క మరిది ధర్మం నెరవేర్చు. నువ్వు మన బిడ్డల కంటే మరి ఎవరి పేరు పెట్టుకుంటారు అక్కడ? వాళ్ళు జ్యేష్ఠుని యొక్క పేరే పెట్టుకుంటారు. ఎవరు కుమారుడు అంటే ఏరు కుమారుడయా అంటారు. కాబట్టి అలాగే మరి ఇతను కూడా ఏంటంటే దాని మీద మరి తామారుతో పోయినప్పుడు ఏంటంటే నేను గనక పెట్టుకుంటే ఈ పేరు నా అన్నకి కలిగినటువంటి సంతానం అవుతుందిగా, నా పేరు ఉండదు కదా అని చెప్పేసి ఇటు తనతో తండ్రి యొక్క మాటకి లోబడి తామారుతో తను వెళ్ళి మరిది యొక్క ధర్మము నెరవేర్చినా సరే తన యొక్క దీన్ని ఏమంటారండి జరిగించి ఓనాను ఎరిగి ఆమెతో పోయినప్పుడు అన్నకు సంతానము కలుగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను. అంటే ఆ యొక్క తామారుకు గర్భఫలం రాకోకుండా ఏంటంటే వచ్చినా సరే అన్నదవుద్దుగా నాదవ్వదు కదా అని చెప్పేసి తన యొక్క రేతస్సును నేలపై విడిచినటువంటి వాడు. కాబట్టి తన యొక్క మరి దుష్టత్వాన్ని బట్టి అంటే యెహోవా ఇతను కూడా
ఏం చేశాడు? చంపినటువంటి వాడు. చదవండి, అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతనితో కూడా చంపెను. అప్పుడు యూదా ఇద్దరు అన్నల వలె మూడో వాడు అనమాట. మొదట ఏరు చనిపోయాడు, రెండో వాడు వనాను చనిపోయాడు, తా వదిన బ్రతికే ఉంది. మూడో కుమారుడు షేలా ఉన్నప్పుడు బ్రతికున్నప్పుడు ఏం కొడతాయంటాయా మరి మరి ఈ కుమారుడు కూడా చనిపోతాడేమో అని చెప్పి యూదా ఏం చేశాడు, అమ్మా తామారు దయచేసి నువ్వేం చేస్తావంటే, నీకంటే చాలా చిన్నవాడు, వాడు 10-15 సంవత్సరాలు లేకుండా ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు, ఎంత చిన్నవాడు కాబట్టి వాడికి ఇప్పుడు ఉన్నటువంటిది చాలా చిన్న వయసు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంది కాబట్టి ఈ పెద్దవాడు అయ్యాడు కూడా నువ్వేం చేస్తావంటే నీ తండ్రి ఇంటికి వెళ్ళి అక్కడ నువ్వు ఉండమని చెప్తాడు. చూడండి ఎలా ఉండమన్నాడు, విధవరాలుగా ఉండమన్నాడు. తన కోడలి తామారుతో చెప్పినటువంటి వాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే పిల్లరా చూస్తుంది, కనిపెడుతూ ఉన్నటువంటి అయ్యో షేలా ఉన్నాడు కదా, అతని కనుక పెద్దవాడైతే అతనితో నాకు బిడ్డలు కలుగుతారు కదా అని చెప్పేసి తామారు తన ఇంటి గృహం తండ్రి యొక్క ఇంటిలో నుండి ఆలోచిస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. ఇక్కడ యోధా అయితే ఏంటంటే పిల్లరా ఇక్కడ యోధా ఏం చేస్తానంటే, అయ్యో ఇతన్ని కూడా ఇచ్చినట్టయితే తామారికి చేసినట్టయితే వీడు కూడా చనిపోతాడు కదా అన్న ఉద్దేశంతో ఏంటంటే అక్కడ తామాన్ని పంపించినటువంటి వాడుగా ఉండేది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఒక కాలంలో, ఒక చలికాలంలోనే ఒక పీరియడ్లు ఏంటంటే పిల్లరా వీళ్ళకి గొర్రెల బొచ్చు కత్తిరించేటువంటి పండుగ ఒకటి చేసుకుంటూ ఉండేటువంటి వాడు అనమాట. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారట, అదుల్లామీయుడు ఆ తర్వాత యోధా కూడా కలిసి ఏంటంటే వాళ్ళు తిమ్నాతు మార్గమున వెళుతూ ఉన్నప్పుడు, చూడండి పిల్లరా ఏ మార్గం అది, తిమ్నాతు మార్గమున వెళుతూ ఉన్నప్పుడు, తిమ్నాతు మార్గం 2 సార్లు వస్తుంది మనకి. ఒకటెక్కడ, సంసోను కూడా తిమ్నాతు మార్గమునకు వెళ్ళి చెడిపోయినటువంటి వాడు. ఇక్కడ కూడా ఏంటే ఆ గొర్రె బొచ్చుని కత్తిరించి కాలం వచ్చినప్పుడు పండుగ జరిపేటప్పుడు అంట అదుల్లామీయుడు యోధా కూడా కలిసి వెళుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటి నా మామగారు ఇంతవరకు ఏ కబురు చెప్పలేదు, షేలా మరి పెళ్లి చేశాడు లేదో మన అన్నమేమో మా ఇంటి దగ్గర ఉండమని చెప్పాడు, అతను పెద్దవాడైన తర్వాత మళ్ళీ కబురు చేస్తానని చెప్పాడు, ఇంతవరకు రాలేదని చెప్పేసి చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళ పండుగకి వెళ్ళేటప్పుడు పిల్లరా ఆ తామారి విని ఏం చేసిందంటే తిమ్నాతు మార్గమున ఒక ఎనాయిము ద్వారం దగ్గర కూర్చుండి ఉందన్నమాట. ముసుగు వేసుకొని తన వస్త్రమును తీసివేసి ముసుగు వేసుకొని కూర్చొని ఉన్నప్పుడు చూడండి 14వ వచనంలో, అప్పుడు షేలా పెద్దవాడినప్పటికీ తాను అతనికి ఇయ్యబడకున్నట్టు చూచి తన వైద్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాతునకు పోయి మార్గంలో నుండి ఎనాయిము ద్వారమున కూర్చుండగా యోధా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకున్నది ఎవరో అంచుకొని చెప్పేసి అంటే వేసి అనుకున్నటువంటి వాడు పిల్లలు ఆ మార్గం ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని ఎరుగకి ఏంటంటే ఆమెతో మరి ఒక శయనించాలని చెప్పి కోరుకున్నటువంటి వాడు యోధా. కాబట్టి అయ్యా మరి చేస్తున్నాం, మరి నీ దగ్గర ఏమి ఇస్తావు, నాకేమి ఇస్తావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉన్నటువంటి తెలుసు అమ్మాయికి తెలుసు, తామారికి తెలుసు, యోధా అని తెలుసు, తన మామ అని తెలుసు, కొడుకు లేరు, కబురు చెప్పట్లేదు. కాబట్టి యొక్క మామకి బుద్ధి చెప్పాలి, ఏంటంటే ఇంతవరకు కూడా చేస్తున్నాడు, వదిలేసేసిన పట్టించుకోకుండా ఉన్నాడని చెప్పేసి మరి కొడుకుకి పెళ్లి చేసాడు చెప్పకూడదు, ఏమీ చెప్పకుండా అక్కడ వదిలేశాడని చెప్పేసి మరి ఏం చేస్తావు నాకు అన్నప్పుడు, అమ్మ నేను వెళ్ళి నీకు గొర్రె పిల్లని నేను మేక పిల్లని నీకు పంపేద్దనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువు పెట్టిన ఎడల సరే అని చెప్పాను. అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలనని అడిగినప్పుడు ఆమె చూడండి నీ ముద్రయు దాని దారమును నీ చేతికర. హల్లెలూయా. ముద్ర అంటే ఏంటంటే మనం చూస్తాం కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళు లేకుంటే ఒక జాబ్ చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు ఉంది కదా మనకి, ఉంది కదా, ఉంటుంది. నెక్స్ట్ దారం అంటే గుర్తు అనమాట, ఒక చిహ్నం, ఒక గుర్తు. రాహాబు యొక్క ఇంటికి ఏంటంటే ఆ యొక్క కీడు రాకోకుండా ఏం చేశారట, తొగర దారమును ఇచ్చినటువంటి వాడు.
అంటే ఆ యొక్క రక్షించబడేటువంటిది ఏమైనా సరే, ఈ వ్యక్తికి ఏమైనా సరే వాళ్ళే బాధ్యులని చెప్పేసి దారం. ఆ తర్వాత ఏం చేశారట? చేతి కర్ర. చూడండి పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది కూడా, యాకోబునకు కూడా చేతి కర్ర కలిగిన ఉన్నటువంటిదిగా ఉంది. ఆ యొక్క మిర్రర్స్ ఓపెన్ చేయండి, అట్నే అద్దాలు, కిటికీ అద్దాలు ఓపెన్ చేయండి. వెనక జరిగిన కొద్దిగా కాళ్ళు కొంచెం. ఓకే కూర్చోండి అన్న. ఈ యొక్క చేతి కర్ర ఏంటంటే అందరికీ కూడా, యాకోబుకు ఉంది, ఇసాకుకు ఉంది, అందరికీ కూడా, దావీదుకు ఉంది, అందరికీ కూడా చేతి కర్ర ఉన్నటువంటిదిగా ఉంది. ఏంటంటే ఇది త్రోవ చూపేటువంటిదిగా ఉంది పిల్లారా. కాబట్టి ఈ యొక్క చేతికి ఇవన్నీ కుదవపెట్టి నీ యొక్క గొర్రె పిల్లని తీసుకొచ్చినప్పుడు ఏంటంటే ఈ మూడు కూడా నువ్వు, మేక పిల్లని తెచ్చినప్పుడు ఈ మూడు కూడా నువ్వు తీసుకువెళ్తావు. చూడండి, గొర్రె ఏంటంటే విశ్వాసానికి సాదృశ్యము, లోబడేటువంటిదిగా ఉంది. మేక అంటే ఏంటి పిల్లరా? ఒక క్రమము లేనటువంటి జీవితం అన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఏ పిల్లని ఇస్తానన్నాడు? మేక పిల్లని ఇస్తానన్నాడు. చూడు, గొర్రెలకు మంచి కాపరా, మేకలకు మంచి కాపరా? ప్రభు, గొర్రెలకు మంచి కాపరి. గొర్రెలు మేక ఏంటంటే మోసానికి ఏంటంటే సాదృశ్యంగా ఉన్నది, అక్రమానికి సాదృశ్యంగా ఉన్నటువంటిది, ఒక క్రమం లేని జీవితానికి సాదృశ్యంగా ఉన్నటువంటిదిగా ఉంది పిల్లారా. కాబట్టి ఈ యొక్క దారం, ముద్ర, దారము, చేతికర్ర ఇవన్నీ కూడా పెట్టేసేసి మరి వెళ్ళిపోయినప్పుడు, అది వెళ్ళిపోయినట్టు తను వెళ్ళిపోయిన తర్వాత యోధా స్త్రీ వద్ద నుండి ఏంటంటే ఆ కుదువు పుచ్చుకున్నటువంటి వాటిని ఏం చేస్తానంటే తీసుకోవాలని చెప్పమని చెప్పేసి ఈ అదుల్లామీయుడితో ఒక మేకపిల్లను పంపించి ఎప్పుడు చూసినప్పుడు ఆ తిమ్నాతు మార్గంలో ఎనాయిము ద్వారము దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు పరిచయం, అయ్యా ఇక్కడ ఒక వేశ్య ఉండాలి కదా, ఎక్కడ ఉందని చెప్పన్నప్పుడు, ఇక్కడ ఎవరు వేశ్య లేరయ్యా, మా మార్గాలు ఎక్కడ కూడా వేశ్య, ఇక్కడ ఎవ్వరు కూడా లేరు, మీకు ఎవ్వరు కూడా లేరు అని చెప్పినప్పుడు నిరుత్సాహంతో వాడు వెళ్ళిపోయి యోధాకు చెప్తాడనమాట, అయ్యా అక్కడ ఎవరో లేరయ్యా, మరి ఎక్కడమ్మా తెలియట్లేదు, మనకేం తెలియట్లే, అసలుకే ఎవరో తెలియట్లా, నువ్వు చెప్తున్నావు మరి ఇక్కడ ఉందని చెప్పేసేసి, అందుకని చెప్పేసి నేనేంటంటే నేను మేకపిల్ల కూడా తిరిగి మేము వచ్చేస్తున్నాం అని చెప్పినప్పుడు తరువాత 3 నెలలు 4 అయిన తర్వాత ఏంటంటే తామారు గర్భవతి అని చెప్పి తెలిసి యోధాకి ఏంటంటే చాలా కోపం వస్తుంది అన్నమాట. తెలియదుగా, తామారు అని తెలియదు కదా, వాళ్ళు వెళుతూ ఉన్నటువంటి వారు ముసుగు వేసుకున్నటువంటిది, వస్త్రాలు మార్చినటువంటిదిగా ఉంది. ఏమి తాను మామ యొక్క పిలుపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి తామారు మరి ఉన్నప్పటికీ తాను గర్భవతి అయినప్పుడు యోధ ఏమనుకుంటాడు, ఎవరి వల్ల అయింది, ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా మనం, గర్భవతి కుమారుని కన్నాను, ఎవరు కన్నావో ఏంటో అని చెప్పేసి ఓ టెస్టులు అంటారు, అయ్యి అంటారు, అన్నీ చూస్తూనే ఉన్నాం మనం అని చెప్పి యోధాకి అనుమానం వచ్చింది. యోధాకి అనుమానం వచ్చింది, అయ్యామా ఎవరో నీకు దీనికి కారణం, మూల కారణం ఎవరు అన్నప్పుడు యోధా వెళ్తాడు. వెంటనే ఆ యొక్క వెళ్ళి ఆ ఊరు అబ్దుల్లామి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి ఆ యొక్క మరి తామారు ఎక్కడ చూసుకుని ఆ గృహానికి వెళ్ళిపోయి, ఏంటమ్మా నువ్వు ఏం చేసిన పని ఏంటి, అది ఇది అని చెప్పి, ఎవరు అసలు చేసి దీనికి కారణం ఎవరు అని చెప్పి అన్నప్పుడు ఏం చేస్తుంది తెలుసండి, ఏం చేస్తుంది, ఆమె తన మామ యొద్దకు ఏ వస్తువులు ముద్ర, దారము, చేతికర్ర, ఎవరేవో అతనే దీనికి కారణము, నేను గర్భం ధరించడానికి అతనే కారణమని చెప్పి గుర్తులు చూపించినప్పుడు యోధ యొక్క గుండె అవిసిపోయినటువంటిదిగా ఉంది పిల్లారా. అయ్యో నేనన్నా చేసింది ఫలానా తప్పుడు, మీరు తిమ్నాతు మార్గం వెళుతూ ఉన్నటువంటి వారు నా దగ్గర ఇవన్నీ కుదవబెట్టావు, నువ్వు మేకపిల్లని ఇస్తానని చెప్పావు, నువ్వు లేదా ఇవన్నీకి వదిలేసేయండి, నాకు ఏంటంటే నేను ఒంటరిగా నేనంటే ఒక ఇద్దరు భర్తలను కోల్పోయి నేను తండ్రి ఇంటున్నప్పుడు ఈరోజు పంపిస్తావు కబురు అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను, ఇంతకాలం కొన్ని ఎదురు మీ యొక్క శాలాన్ని నాకు ఇవ్వడానికి అని చెప్పేసి, లేదా నన్ను శాలాకి ఇవ్వడానికి అని చెప్పేసి నువ్వు జాగు చేస్తూ ఉన్నావు అని చెప్పేసి అనుకొని విన్నప్పుడు యోధ మరి చూసేంటి ఏమైపోతాడు, అప్పుడు మున్నోటి మాట ఉంటుంది, ఇంకా మాట ఉంటుందా, ఇంకా అస్సలకు ఉండదు. కాబట్టి ఇక అతనికి తామారు చూడండి పిల్లరా, నేను నా కుమారుడైన షేలాను ఆమె ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కూడలేదు. ఎవరన్నారు ఈ మాటలు? ఎవరన్నారు? యోధ అంటున్నాడు, అయ్యో
తామారు నా కుమారుని శాల నాకు ఇవ్వలేదు కాబట్టి కానీ నాకంటే నీతిమంతురాలు ఆ పాపములోకి లాగటానికి కారణము నేనే దాన్ని. కాబట్టి ఆమె ఏ పాపం తెలియకుండా ఎదురు చూస్తూ ఉన్నటువంటిదిగా ఉంది శాల నిమిత్తమై. నా యొక్క పిలుపు నిమిత్తం ఎదురు చూస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. నేను ఎప్పుడు కబురు పంపిస్తానని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. కానీ నా యొక్క ఏంటంటే చిన్నవాడని చెప్పి అలక్ష్యం వల్ల ఏంటంటే ఇలా అయింది. కాబట్టి దానికి కారణం నేనేం చెప్పేసి యోధ చాలా బాధపడినటువంటి వాడుగా ఉంటాడు. పిల్లారా తడునా చదువు. ఆమె ఎవరటండి? కవలలు. చాలు కవలలు కదా, కవలలేగా ఉన్నది. బైబిల్లో మొట్టమొదటి కవల ఎవరికి పుట్టారు? కవలలో చెప్పండి. ఇసాకు రెబ్కాలకి ఏశావు యాకోబు కవల ట్విన్సే కదా, కవలలే కదా. ఇక్కడ కవలలు గర్భము ధరించినటువంటిదిగా ఉంది పిల్లలు. హల్లెలూయా. ఆమె ప్రసవించినప్పుడు ఒకడు తన చెయ్యి బయటికి చాచను గనుక మంత్రసాని ఎర్రనులు తీసి వాని చేతి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చానని చెప్పాను. అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే చూస్తాం మనం యాకోబు ఏశావుల యొక్క జీవితంలో పుట్టుకలో ఏంటంటే ఏశావు బయటకు వచ్చినప్పుడు యాకోబు ఏశావు యొక్క మడమ పట్టుకొని బయటకు వచ్చినటువంటి వాడు, మడమ పట్టుకొని బయటకు వచ్చినటువంటి వాడు. ఇక్కడ చూస్తాం అన్నాం మనం. చూసినట్టయితే మనకి మొట్టమొదటగా ఎవరి చెయ్యి బయటకు వచ్చింది? జ్యేష్ఠుని యొక్క చెయ్యి బయటకు వచ్చినటువంటిదిగా. అంటే జ్యేష్ఠుడు అంటే మరి మొట్టమొదటి వాడు కదండి. అది ఏంటంటే వస్తానికి ముందు చేయి పెట్టేవారికి ఏంటంటే అయ్యో కవలలు కదా పుట్టేది వీళ్ళకి, తర్వాత మనం పోలిక చేసుకోలేము, మనం ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు తెలుసుకోలేమని చెప్పేసి ఆ చెయ్యి బయట పెట్టిన వెంటనే లేదండి ఆ మంత్రసాని ఒక దారము కట్టిందనమాట. గుర్తు అనమాట అది. హల్లెలూయా. ఆ దారము కట్టినప్పుడు ఆ జ్యేష్ఠుడు ఏమైపోయాడు? అమ్మో ఏదో అంటుకుందని చెప్పేసి చెయ్యి మళ్ళీ లోనకే తీసుకున్నాడు, గబాల లోనకి లాగేసుకున్నాడు. మళ్ళా నెక్స్ట్ అప్పుడు ఆమె వెనుక తీసినప్పుడు అతని సహోదరుడు బయటికి వచ్చాను. ఆ ఎప్పుడైతే చెయ్యి వెనక్కి లాక్కున్నాడో వెనక రెండవ వాడిగా పుట్టేటువంటి వాడు అడ్డంకిని తొలగించుకుని వాడు ముందు వచ్చేసినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు ఏశావును మోసం చేశాడా? ఇక్కడ జ్యేష్ఠుడు, ఇక్కడ ఇద్దరు ఉంటారు. మొట్టమొదటిగా పుట్టవలసినటువంటి వాడేమో జరాహు, రెండో వాడేమో పెరేసు. ఇప్పుడు పెరేస్ జ్యేష్ఠుడా బయటకు వచ్చినటువంటి బయటకు వచ్చిన పెరేస్ జ్యేష్ఠుడా, లేదా రెండవ చెయ్యి ముందు పెట్టి దారం కట్టించుకో లోనకి వెళ్ళినటువంటి వాడు జ్యేష్ఠుడా? పెరేస్ అటు తోసుకొని బయటకు వచ్చాడు. చూడండి ఇక్కడ ఇంత తోసుకొని బయటకు ముందు ఏమంటుంది? మంత్రసాని ఎవరికి దారం కట్టింది? ఏమని కట్టింది? చూడండి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటకు చాచాను కనుక 28వ వచనంలో మంత్రసాని ఎర్రనులు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చినని చెప్పాను. హల్లెలూయా. అమ్మా బయటకు వస్తామని టక్కుమని వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి లాగేసుకున్నాడు. అమ్మో ఏదో కరెంట్ షాక్ కొట్టింది, లోకంలోకి వెళ్ళిపోతుంది నేను అమ్మో అని. ఈలోపు ఏం చేశారు? పెరేసు అడ్డంకును తొలగించుకొని ఆటంకమును తీసివేసుకొని అంటే దేవుని యొక్క కృపను బట్టి పెరేసు ముందుగా బయటకు వచ్చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అదేంటంటే పిల్లరా, అది దేవుని యొక్క ఏర్పాటు. హల్లెలూయా. రెండవ వాడుగా పుట్టినటువంటి వాడు పెరేసు ఎంతగానో ఆశీర్వదించబడినటువంటి వాడు. దేవుని స్తోత్రం. రెండవ వాడిగా రావాల్సినటువంటి పెరేసు తన తమ్ముని కూడా ఛేదించుకుని బయటకు వచ్చిన తర్వాత అది కేవలం దేవుని చిత్తం కాబట్టి ఎంతగానో ఆశీర్వదించబడినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో చూస్తున్నాం మన యొక్క జీవితంలో కూడా ఏంటంటే క్రైస్తవ జీవితంలో కలిగేటువంటి ప్రతి ఆటంకమును కూడా తీసివేసి ఏంటంటే మనము మార్గము సరళం చేసుకుని ఏంటంటే దేవుని ఏంటంటే ఆరాధించేటువంటి వారుగా మనము ఉండాలి.
దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి వారుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, ఈ యొక్క షేలా అలాగే ఉన్నాడు. షేలా గురించి మనకు తెలియపరచలేదు ఎక్కడ కూడా. ఇంకా తామారు తెలియపరుస్తున్నాడు. మరి ఈ యొక్క యోధాకి తామారుకి పుట్టినటువంటి ఈ మరి పెరేసు జెరహు కూడా ఇద్దరు కూడా మరి ఏంటంటే వీళ్ళు ఇద్దరు కుమారులు కూడా ఏంటంటే ఉన్నటువంటి వారు వీళ్ళు. ఎందుకంటే పిల్లరా, ఇది ఏంటంటే తామారు నీతిమంతురాలు. ఆయన బిడ్డలు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎప్పుడు వృద్ధాప్యంలోను కనుక ఎప్పుడు కూడా దేవుని ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేసేటువంటి వారుగా ఉండాలి. ఒక యోధా సామ్రాజ్యం తయారవ్వాలంటే, యోధా యొక్క భార్య చనిపోయింది, అక్కడ 3 కుమారులు కని చనిపోయినటువంటిదిగా ఉంది. తర్వాత భార్య లేదు. చూస్తేనే ఇద్దరు తామారును వివాహం చేసిన పెద్దోడు ఏరు చనిపోయినటువంటి వాడు. ఆ తర్వాత వనాను చనిపోయినటువంటి వాడు. షేలాసు చిన్నవాడు. చూడండి, ఆ చిన్నవాడు ఎదిగి పెద్దవాడు వివాహం చేసిన బిడ్డలు ఎప్పుడు కంటాడని చెప్పేసి ఒక భయంతో యోధ ఏంటంటే షేలాని తామారుకి ఇచ్చినటువంటి వాడు కాదు. చూడండి ఏంటంటే తెలియని రీతిగా మరి ఏంటంటే యోధాని వెళ్ళి ఆ తిమ్నాతు మార్గంలో వెళ్ళి ఏంటంటే మరి తప్పు చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది కూడా తప్పు కూడా నేను అన్నండి అది. ఎందుకంటే యోధా యొక్క వంశం ఏంటంటే వర్ధిల్లాలి. యోధా గోత్రం బయటికి రావాలి. హల్లెలూయా. యోధా గోత్రము బయటికి రావాలి. కాబట్టి పెరేసు అంటే ఏంటంట? పెరేస్ అంటే అర్థము భేదము, అంటే డిఫరెన్స్ అన్నమాట. డిఫరెంట్. వాళ్ళకి నాకు తేడా చూపిస్తున్నావు, నువ్వు వాళ్ళకి నాకు తేడా చూపిస్తున్నావేంటి అనుకుంటున్నా కొందరు. తేడా ఏమి లేదండి, అందరూ ఒకటే. నాకంటే తల్లి కూడా అంటుంది, నువ్వు ఒకటి, అక్క ఒకటి, అమ్మ ఒకటి, అన్న తమ్ముడు ఒకటారు, అందరూ ఒకటారు. నాకు నువ్వంటే నాకు ఇష్టం నాన్న అన్నానికి పిల్లలు మిగిలిన దగ్గర ఎంత గొడవ అవుద్ది ఇంకా అక్కడ. అన్నానికి ప్లేట్ ఇసిరేస్తాడా, తపేళ పగలు కొడతాడా, ఇంకా పుస్తకాలు సించేస్తాడు, అన్నీ చేస్తాడు ఇంకా. అలాగా పెరేసు అంటే భేదము. కాబట్టి పిల్లరా, ఈ యొక్క సంధి చేసుకుంటారు రెండో అర్థం ఉంది. మూడవది ఏంటంటే అడ్డంకులను తొలగించువాడు. అడ్డంకులు తొలగించుకొని ముందుకు సాగిపోయేటువంటి వాడుగా ఉన్నాడు పెరేస్ అంటే. కాబట్టి తన అన్న చెయ్యి బయటికి లాగిన, జ్యేష్ఠుడు చెయ్యి బయటికి పెట్టినా సరే వాడు వెనక్కి లాగినందుకు పెరేస్ వెంటనే ఇతను ముందుకు ఛేదించుకొని ముందుకు వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ప్రియరా, మనకి ఎన్ని అడ్డంకులు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఏంటంటే ఎన్ని మరి తొలగించుకోలేనటువంటివి అన్నీ కూడా మనం మరి ఎన్నో కష్టములు ఉన్నా సరే ఏంటంటే ఏదో ఒక దారి చేసుకుని సందు చేసుకుని మనం ఏంటంటే ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలి. ప్రియరా, చూడండి, మోషే కూడా ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు ప్రజలంతా ఉన్నారు. అయ్యా ఎందుకయ్యా మమ్మల్ని చంపడానికి దిగొచ్చి ఎర్ర సముద్రం దగ్గరికి, ఐగుప్తులు ఉన్న బాగుండేవాళ్ళు, మేము వెనక చూసిన రథాలు వస్తున్నాయి, ఫరోయి ముందు చూసిన సముద్రం ఉంది, హోరు గాలి, ఏంటి మమ్మల్ని ఎందుకు చేస్తే మోషే అని చెప్పన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి, నీ చేతిలో ఉంది మోషే, కర్ర ఉందా, కర్రయ్యా అంటాడు. ఆ కర్ర చాపు అంటాడు. వెంటనే మోషే కర్ర చాపింది, సముద్రము 2గా పాయలైపోయినటువంటి దిగుంది ఉంది. ఇశ్రాయేల్ అందరూ కూడా ఏంటి ఎర్ర సముద్రంలో దాటి వెళ్ళినటువంటి వారు. పిల్లారా, వెనక వచ్చేటువంటి వీళ్ళే ఫరో సైన్యం ఏమైపోయింది? ఆ ఎర్ర సముద్రంలో కూడా మునిగిపోయినటువంటి వారుగా ఉన్నారు. చనిపోయినటువంటి వారు సమస్త అందరూ కూడా మరి చూడండి పిల్లరా, చనిపోయినటువంటి. అలాగే ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఆటంకములు తొలగించుకొని మార్గము సరళం చేసుకొని, మార్గం చేసుకొని మనం ఏంటంటే మనం ముందుకు సాగేటువంటి వారుగా ఉండాలి, కానీ ఆగేటువంటి వారుగా మనము ఉండకూడదు. చూడండి పిల్లలు, ఇక్కడ చూసినట్టు మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం. మరి యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి వచనం చదవండి. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆ తరువాత నెక్స్ట్, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. హల్లెలూయా. పెరేస్ ఏం చేశాడు? అడ్డంకులను ఆటంకములను తొలగించుకొని ముందుకు వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరికి కూడా మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఏంటంటే పిల్లరా, మన ముందు సాగిపోయేటువంటి వారుగా మనము ఉంటాం. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ యాకోబు 59లో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డమ్మగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన
ఆలకింపు. ఏంటి ప్రభా, అన్ని అడ్డంకులుగా ఉన్నాయి, అన్ని ఆటంకములుగా ఉన్నాయి ఏంటి తండ్రి, ఎంతకాలం ఈ శ్రమ, మాకు కూడా కొంతకాలం మా జీవితాంతం ఫిక్స్ చేసావా నువ్వు చెరపడాలని చెప్పేసి ఎంతో కూడా ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డిస్కరేజ్ అయిపోయి ఏంటంటే దేవుని మీద కూడా ఏంటి ప్రభా ఇంకా చూడను ఇట్లా ఎంతకాలమయ్యా ఇంకా. ఎప్పుడైతే మన పాపములను మన హృదయాన్ని దేవుని సన్నిధిలో సంపూర్ణంగా లోబడి దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం పిల్లరా, దేవుడు తప్పక సమస్త ఆటంకములను కూడా తొలగించేటువంటి వాడు. ఎర్ర సముద్రాన్ని పాలు చేసినటువంటి వాడు, అరణ్యంలో నడిచేప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చినటువంటి దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు. నిన్ను పోషించడం ఒక లెక్క కాదు, నీకున్నటువంటి అడ్డంకులు తొలగించడం కూడా ఆయనకి పెద్ద సమస్య కూడా కాదు. ప్రతి సమస్యకి నేను పరిష్కారం. దేవుని సన్నిధికి వెళ్ళు, నీ హృదయాన్ని దేవుని సన్నిధికి కుమ్మరించు. చూడండి, పెరేసుని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. చూడండి, అందుకని చెప్పేసి ముందు అన్న ఎంత ముందు చెయ్యి బయటికి పెట్టి దారం కట్టినా సరే, ఒక చిహ్నముగా పెట్టినా సరే, ఆ చెయ్యి వెనక్కి లాగాడు. తన చెయ్యి వెనక్కి తీసుకున్నటువంటి వాడు. నాగలపై చెయ్యి పెట్టువాడు వెనక్కి తిరగకూడదు. ఇంకా మళ్ళా నాగలపై చెయ్యి పెట్టేటువంటి వాడు వెనక్కి తిరగకూడదు. కాబట్టి పెరేసు మరి దేవుని ఏర్పాటు చేయబడినటువంటి వాడు కాబట్టి తను తోసుకొని మార్గం చేసుకొని సందు చేసుకుని అంటే ముందు బయటకు వచ్చేసినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మన పాపములు ఏంటంటే దేవునికి మనకి అడ్డముగా ఉన్నంత కాలము కూడా పిల్లరా మనం ముందుకు వెళ్ళేటువంటి స్థితిలో మనము ఉండం. ఏదో ఒక ఆటంకం అన్నమాట. ఏదో ఒక ఆటంకం. ఇంటి దగ్గర బయలుదేరుతుంటే ఆటంకము, బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత కూడా ఏంటంటే అప్పుడే వెళ్ళిపోతున్న గుడికి, నా భోజనం ఉండవా, నాకు డబ్బులు కావాలి, అది కావాలి, అనేక రకాలమైన సైతాన్ని అనేక రకాలుగా ఆటంకం చేస్తూ ఉన్నటువంటిదిగా ఉంది. ఈ యొక్క పెరేసు యొక్క జీవితాన్ని బట్టి ఏంటంటే మనకు దేవుడు ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పుతూ ఉన్నటువంటి వాడు. మనమే అడ్డంకులు సరి చేసుకునేటువంటి వారుగా మనము ముందుకు సాగేటువంటి వారు ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. పెద్దవాడిని ఏంటంటే వెనక్కి నెట్టేసేసి ముందు దారి చేసుకొని కూడా ఏంటంటే ముందు బయటకు వచ్చినటువంటి వాడు పెరేసు. పిల్లారా, అప్పుడు పెద్దవాడు ముందు జ్యేష్ఠుడు ఎవరు అవుతారు అప్పుడు చెప్పండి. అసలు నిజంగా ముందు గర్భంలో నుండి ముందు ఈ లోకంలో పడినటువంటి వాడా, చేయి పెట్టి వెనక్కి వెళ్ళినటువంటి వాడా? బయటకు వచ్చేవాడు అవుతాడు అసలు. కానీ జ్యేష్ఠుడు ఎవరట? ముందు చేయి పెట్టినటువంటి వాడే. జ్యేష్ఠుడు ఎవడు? ఇస్సాకు కుమారుల్లో ఏశావా యాకోబా? ఏశావు. రెండోవాడు యాకోబు. దేవుడు ఎవరు దీవించాడు? ఆకాశ దీవెనలతోనూ మింటి దీవెనలతో ఏంటంటే దేవుడు యాకోబును దీవించాడు. యాకోబు యొక్క ప్రార్థన ఆలకించాడు, ఏశావును కూడా ఆలకించాడు. ఒక్కనే కాదండి, ఇద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. అందుకంటాడు యాకోబు ముందు కానుకలు పంపిస్తే అయ్యా నన్ను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు, నీ కానుకలు నీవు ఉంచుకో, అట్టు పెట్టుకో అంటాడు. కోరుకున్నది ఏంటి? దేవుడు కల్పించాడు ఇద్దరి మధ్య సమాధానము దయచేశాడు. ఎబ్బోకు రేవు దగ్గర ప్రతి చూడండి పిల్లరా, యాకోబు ప్రార్థన చేసుకుంటున్నాడు. అతను బయలుదేరినప్పటి నుంచి చివరి వచ్చే వరకు కూడా ఒక తీర్మానం చేసుకొని ఏంటంటే పిల్లరా తన జీవితాన్ని గడిపాడు. 21 సంవత్సరంలో కూడా దేవుడు యాకోబుతో ఉన్నటువంటి వాడు. లాబాను అంటాడు, అయ్యా నిన్ను బట్టి నన్ను దేవుడు దీవించాడు. కాబట్టి నేనేంటి ఎలా తెలుసుకున్నాడట? నేను శకునము చూసి తెలుసుకుంటుని అంటాడు. శకునం అంటే శకునం చూస్తారు కదా, పచ్చి చేస్తారా, చేసి వస్తారా, ఇది చేస్తారు కదా, చిలక ప్రశ్న లాంటివి. సౌలు ఎవరి దగ్గరికి వెళ్తా అనుకున్నాడు? శకుని గంట దగ్గరికి వెళ్తా అన్నాడు. శకుని గంట దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు? శకునం అంటే ఏంటి? వాళ్ళకి తెలిసింది ఆడు ముఖ చూపుని బట్టి, కవళెక్కను బట్టి, ఫేస్ రీడింగ్ని బట్టి ఏదో చెప్తాడు. అవునండి. మీ అమ్మ నేను బాగా చూసుకునేది, మీ నాన్న పాప తాగొచ్చేసి చేస్తూ ఉండేవాడు, మీ తాతయ్య నిన్ను ఎత్తుకొని నీ దగ్గరే పెరిగి వాళ్ళ తాత దగ్గర పెరిగి అంటే అవునాయి అంటాం. శకునం అంటే అది. అంటే తెలుసు వాళ్ళకి. మనం అమ్మమ్మల దగ్గర, తండ్రి దగ్గర, తల్లి దగ్గర ఉంటే ఎవరి దగ్గర ఉంటామండి మన చిన్నప్పుడు? నేను శకునము చూసి తెలుసుకుంటేనే అంటాడు లాబాను. యాకోబేమో దేవుని గురించి దేవాలను ప్రార్థన చేసుకుంటే, లాబాను నేను శకునము చూసి తెలుసుకుంటే నిన్ను బట్టి యెహోవా నన్ను
ఆశీర్వదించాను అంటాడు. చూడండి పిల్లరా, అందరికి యేసుక్రీస్తు అందరికి ప్రభు యెహోవా అందరిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాంతో వాగ్దానం చేస్తాడు, నిన్ను ఆశీర్వదించదను, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచేదను, నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించేదను అంటాడు. నువ్వు ఎక్కడైతే కాలు పెట్టాడు అబ్రహాము అన్ని చోట్ల, యాకోబు ఎక్కడ కాలు పెట్టాడు అన్ని చోట్ల, యేసోబు ఎక్కడ కాలు పెట్టాడు అన్ని చోట్ల కూడా ఏంటంటే ఆ స్థలం అంతా కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నటువంటిదిగా ఉంది. హల్లెలూయా. అలాగే మనం కూడా అన్ని అడ్డంకులు కూడా, సమస్త అడ్డంకులను కూడా తీసివేసినప్పుడు దేవుడు మనం ఏంటంటే పిల్లరా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టేటువంటి వాడుగా ఉంటాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టేటువంటి వాడుగా ఉంటాడు. నీ పాపములు నీకును దేవునికి అడ్డముగా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఏమన్నాడండి, నీకును దేవునికి, నీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేర్పరచను. అందుకనే మన ప్రార్థన ఫలభరితంగా లేకుండా ఉన్నటువంటిదిగా ఉంది. ఎప్పుడైతే మన దేవుని సన్నిధిలో మన పాపం ఒప్పుకుంటామో ప్రభు తప్పక ఏంటంటే మన పట్ల కృప చూపేటువంటి వాడు, దయగల దేవుడు, శాంతినిచ్చేటువంటి వాడు. పిల్లారా, శాంతి చాలా అంటే శాంతి, కానీ తామారు శాంతిని పొందుకోవాలి, యోధా శాంతిని పొందుకోవాలి. చూస్తాం ఇక్కడ చూసినట్టు మనకి. అందుకని చాలా మన ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మనం ఏంటంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా మన గమ్యం ఏంటంటే మన గురి క్రీస్తే. పౌలు అంటాడు, నేను గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. అన్ని సంపూర్ణంగా ఉన్నటువంటి వాడు, అన్నీ కూడా మరి సమస్తం విడిచిపెట్టి అంటే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని సేవలు అనేకమైన నశించిపోయి ఆత్మల కొరకు ప్రయాసపడి సంఘాలు కడుతూ ఉన్నటువంటి పౌలు అనేక ఆత్మను కూడా బలపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. పిల్లరా, చూస్తాం, మనం కొందరు చూస్తూ ఉంటాం కదండి, అయ్యా ఏంటయ్యా 1500 అయ్యా నా జీతం తీసుకొచ్చాను, నెలకి ఇచ్చాడు, నేను తీసి ఇచ్చాను, ఇగో 10 డబ్బులు తీసుకొని వెళ్ళి అక్కడ 5 కిలోలు సన్ఫ్లవర్ ఆయిల్, 10 కిలోలు ఒక మూట కట్ట ఈ బియ్యం ఇచ్చింది ఎంత, 1500. వస్తా మళ్ళా పిల్లలకి లేదు అక్కడ షాప్లో స్వీట్స్ అయ్యో అరకిలో తీసుకురా, ఇది 1500 అవుతాయా చెప్పండి, వస్తాయా? రావు. ఎందుకంటే ఏంటంటే మనకు కలిగిన దాన్నే మనం చూసుకోవాలి, ఒక బడ్జెట్ ప్రకారం దాని ప్రకారం చూసుకొని ప్రభువు మనకి ఎంత ఇచ్చాడో మనకి ఎంత వస్తుందో అని చూసుకున్నప్పుడు ఏంటంటే ఒక క్రమమైనటువంటి జీవితం ఉండేటువంటిదిగా ఉంటుంది. పిల్లారా, ఇవన్నీ చేసినటువంటి వారు, అన్నీ చేశాడు పెరేసు, ఎన్ని చేస్తూ ఉన్నటువంటి వాడు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో దేవుడు ఏంటి పెరేసుని ఏంటంటే బయటికి రప్పించి సందు చేసి మరి అడ్డంకులు తొలగించి చేశాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏంటంటే ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పెరిగినటువంటి వాడు ఎవరో పెరేసు ఏ విధంగా దీవించబడ్డాడు తెలుసా మీకు పిల్లరా? రూతు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథం 12వ వచనం చూడండి. రూతు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. త్వరగా టైం అయిపోతుంది. మెల్లగా చదవది. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదుగాక. ఒక నిమిషం. యెహోవా ఈ యవనురాలు వలన నీకు దయచే సంతానమును నీ కుటుంబమును తామారు యోధాకు కలిగిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక. హల్లెలూయా. చివరికి ఎక్కడికి వచ్చామండి మనం? పెరేసు యొక్క జీవితం ఎక్కడ? రూతు యొక్క జీవితంలో వచ్చాం మనం. చూడండి ఏమన్నాడు ఇక్కడ, చూడండి మళ్ళీ ఒక్కసారి చదివినట్టు ఇక్కడ నేను గాక. యెహోవా ఈ యవనురాలు వలన నీకు దయచే సంతానమును నీ కుటుంబమును, నీ సంతానమును నీ కుటుంబమును తామారు యోధా కలిగిన పెరేసు కుటుంబం వలె నుండున గాక అని. పెరేసు బయటికి వస్తానికి కారణం దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కృప. ఈ రాత్రికాల సమయంలో మనమందరం కూడా పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం, ప్రార్థన చేస్తున్నామంటే అది కేవలము దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. నీకు సమస్త అడ్డంకులు కూడా తీసివేసినటువంటి దేవుడు ఆయన. సమస్త అడ్డంకులు ఆటంకములను తీసివేసి అన్నీ తీసివేసి నీ సంతోషం కంటే ఒక శాంతి సమాధానంతో నడిపించేటువంటి దేవుడు తన యొక్క సన్నిధిలో కూర్చోబెట్టినటువంటి దేవుడు నామకు మహిమ కలుగును గాక. మన కుటుంబాలు దీవించబడును గాక. కాబట్టి పెరేసు కుటుంబం వల్లే వారు కలిగినటువంటి సంతానము కుటుంబములు పెరేసు
పెరేసు కుటుంబం వల్లే నుండునుగాక అంటాడు. అంటే ఎంత దేవుని చిత్త ప్రకారం బయటకు వచ్చినటువంటి వాడు, అడ్డంకులు తొలగించుకున్నటువంటి వాడు, దేవునిచే ఆశ్రయించబడినటువంటి వాడు, అన్నీ కూడా ఏంటంటే కలిగినటువంటి వాడు పెరేసు. దేవునికి ఇష్టడుగా దేవుని యొక్క చిత్త ప్రకారం దేవుని నడిపించినటువంటి దేవుడే అతను దీవించినటువంటి వాడు కావాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి వచ్చి చూడండి. ఇక్కడ ప్రతి ఆటంకమును కూడా తప్పించుటకు ఆయన పేరు ఏంటంటే పెరేసు యొక్క పేరు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. పాపములు నీకును దేవునికి నీ పాపములు అడ్డుగా ఉన్నాయి కాబట్టి అంటాడు అక్కడ. ఆ పాపాలు కనుక ఒప్పుకొని మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఏంటంటే ఇప్పుడైతే క్రీస్తు యేసునకు ఉన్న జీవమునిచ్చి ఆత్మ యొక్క ఫస్ట్ మొదట వచ్చిన చదమ్మా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు ఎవరందున్నాం మనం ఎవరెందున్నా ఇప్పుడు ఈ మందిరంలో మనం అందరం కూడా దేవుని నమ్ముకొని అందరం ప్రత్యేకంగా ఆదివారం శనివారం ఉపవాసపడి అందరం వస్తున్నాం కదా. ఎవరి బిడ్డల్లాగా ఉన్నాం మనము? క్రీస్తు యేసునందు ఉన్న వారికి, దేవునిలో ఉన్నటువంటి వారికి ఏ శిక్షా విధియు లేదు. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమముల నుండి నన్ను విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించింది. ఏ శిక్షా విధి లేదు. ప్రియరా, మనమందరం కూడా ఏంటంటే మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, క్షమించే పశ్చాత్తాపడినప్పుడు ఏంటంటే ఏ శిక్షా విధి కింద కూడా మనం వెళ్ళేటువంటి వారుగా మనము ఉండము. కాబట్టి దేవుడు ఒక మార్గాన్ని, ఒక అవకాశాన్ని మనందరూ కూడా ఇచ్చాడు. ఆనాడు పెరేసుకి ఏ విధంగా అయితే ఒక అవకాశం ఇచ్చాడో ముందుగా బయట రావడానికి, ఒక మార్గం సరళం చేశాడో, అలాగే ప్రియరా మన జీవితాల్లో కూడా దేవుడు ఒక మార్గాన్ని మనకి ఏంటంటే ఇచ్చినటువంటిగా ఉన్నటువంటి వాడు ఈయన. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినటువంటి వారు. ప్రియరా, ఏ భేదము లేదు, అందరూ కూడా దేవుడు అనుగ్రహించి కృపను పొందలేక ఏంటంటే వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు. పొందుకున్నటువంటి వారు ఏంటంటే రక్షించబోయేటువంటి వారుగా వాళ్ళు ఉన్నారు పిల్లలు. కాబట్టి ఈ యొక్క క్రీస్తును అంగీకరించిపోతే ఏంటంటే అన్ని ఆటంకాలకు ఉంటాం, అధిగమించేటువంటి వారుగా ఉండాలి. శాంతిగా ఉండే మన కుటుంబాలు ఎప్పుడు కూడా శాంతి సమాధానంతో ఉండేటువంటివిగా ఉన్నాయి. ఎప్పుడు తగాదాలు తనలాట్లు ఏంటంటే క్రోధాలు ఇవి కదండి. నేను చూస్తూ ఉంటే ఎంతోమందికి ఏంటంటే భార్య భర్త తండుకొని ఏంటంటే భార్య ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో ఉంటుంది. కొన్ని నెలలో సంవత్సరాలు కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇతని యొక్క పరిస్థితి ఇలాగే ఉంటుంది. కానీ దేవుని యొక్క బిడ్డలు ఏంటంటే పిల్లరా సమాధాన పడేటువంటి వారుగా. తామారు యోధ ఎప్పుడు కబురు చేస్తాడా, ఎప్పుడు వస్తాడా, నా మామ ఎప్పుడు వస్తాడా ఎదురు చూస్తూ ఉన్నటువంటిదిగా ఉంది పిల్లలు. ఎదురు చూస్తూ ఉన్నటువంటిది కనిపెట్టుకుని ఉంది. ఎందుకంటే గుణవతి అయినటువంటి భార్య కలుగుట అరుదు, కలిగింది. పాపం తామారు చాలా ఉత్తమరాలన్నమాట. ఏ పాపం చేయనటువంటిది, ఏ పాపం కూడా చేసినటువంటిది కాదు. అందుకే దేవుడు కూడా తామారును కొనియాడుతూ ఉంటాడు అనమాట. ఖర్జూర వృక్షము, ఖర్జూరాలకి ఎంత గెల ఉంటుందండి? ఎంత గెల? ఖర్జూర వృక్షానికి ఎంత గెల ఉంటుంది? ఒక్కొక్క గెల. ఈత చెట్టు చూశారు కదా, ఈత గెలలు చూసారు, అందరూ చూశారు కదా. దానికి 3-4 రెట్లు ఉంటాయి ఒక గెల. ఖర్జూర గెల ఈత చెట్టు గెల కంటే 3-4 రెట్లు గెల అంత ఫలించేటువంటి ఇదిగా ఉంటుంది అన్నమాట ఖర్జూర చెట్టు. అందుకని అక్కడ దీనిలాంటి ఋతు గ్రంథంలో ఇక్కడ ఎఫ్రాతాలో నీవు క్షేమావృద్ధి కలిగిన వాడుపై బెత్లెహేములో నీవు ఖ్యాతి పొందుదురు గాక. యెహోవా యవనస్తురాలి వలన నీకు దయచే సంతానమును నీ కుటుంబమును తామారు యోధాకు కన్న పెరేసు కుటుంబం వలె ఉండునుగాక. దీవించబడినటువంటి కుటుంబము, పాపము నుండి శాపము నుండి యెహోవా మొత్తినటువంటి తన ఇద్దరు కూడా ఏంటంటే ఉనాను కూడా ఏంటంటే తమ దుష్టత్వమును చనిపోయారు. కాబట్టి తామారు మాత్రం నీతిమంతురాలుగా ఉన్నటువంటిదిగా ఉంది. చేస్తుంది తామారు వలె తామారున కలిగినటువంటి పెరేసు కుటుంబం వలె నుండునుగాక అంటాడు. అంటే ఎంత ఇదిగా దీవించబడి చూడండి ఆ యొక్క దీవించబడినటువంటి కుటుంబం. రెండవది ఏంటంటే పిల్లరా మనమందరం కూడా ఏంటి పిల్లరా దేవుని చిత్త ప్రకారం మనంతా దీవించబడినటువంటి వారము. అలాగే మన యొక్క పేర్లు కూడా ఏంటంటే పిల్లరా జీవగ్రంథంలో వ్రాయబడేటువంటిగా ఉండాలి. పెరేసు యొక్క పేరు ఎక్కడ చూసాం మనము? ఆదికాండం 38లో చూసినటువంటి వాళ్ళం, రూతు గ్రంథంలో 4వ అధ్యాయంలో చూసినటువంటి వాళ్ళం. ఆ తర్వాత ఏంటంటే దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడిన పెరేసు పేరు. అలాగే మనము కూడా ఏంటంటే
మనము కూడా మన పేర్లు కూడా ఇట్లా రక్షణ పొందిన ప్రతి ఒక్కరి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడేటువంటిగా ఉండాలి. ఈ యొక్క పెరేసు పేరు ఆది నూతన నిబంధన మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూసినట్లయితే మొదటి అధ్యాయము 3వ వచనము. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 3వ వచనం. యోదా తామారునందు పెరేసును జెరూహును కనెను. పెరేసు చాలండి. ఎవరికంటే ఏంటంటే అది మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఏంటంట? యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి మాట్లాడుతూ ఉన్నటువంటిది జీనాలజీ అంటారన్నమాట. వంశవృక్షం అంటారు, చూసారండి. ఎవరి దగ్గర నుంచి ఎవరి? అబ్రహాం దగ్గర నుంచి చెప్తూ ఉన్నటువంటి అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళిని అసలు ఫస్ట్లోనే. ఆ తర్వాత చూసినట్టు 18వ వచనం చూసినట్టు మనకి ఈ యొక్క వంశావళి రాసు 18వ వచనానికి వచ్చేవరకు ఏమవుతుందంటే ఇక్కడ యేసుక్రీస్తు జనన విధమెట్లుగా వస్తుంది. లేదా 17వ వచనం చదవండి నాన్న. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదుల బబులోనులోనికి కొనిపోబడిన కాలము వరకు 14 తరములు. అది తరముల గురించి చెప్తున్నాడు. 16వ వచనం చూసినట్టు మనకి యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు. దేవుని స్తోత్ర మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 ఆటంకులు తొలగించుకున్నప్పుడు, 2 నీ కుటుంబం దేవునిచే దీవించబడుతూ ఉన్నటువంటిదిగా ఉంది. ఈ 2 కాదండి, మన కుటుంబం, మన పేరు ఏంటంటే పిల్లరా, మన వంశావళి అంటే ఒక నీతిమంతులు బయటకు వచ్చే, రక్షకులు బయటకు వచ్చేటువంటి వారుగా ఉంటారు. ఇప్పుడు దావీదు అబ్రహాము దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళిని చెప్తూ ఏంటంటే అన్ని తరముల గురించి చెప్తూ ఏంటంటే యేసేపు మరియనందు యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టాడు. ఎవరు పుట్టారట? రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన, మన యొక్క పాపపు ఒప్పుకోలు, మన విధేయత, మనకు జీవితాలు సబ్మిట్ చేసుకోవటం, మన పిల్లలను పెంచుకోవాలో, మన కుటుంబాలు ఏ విధంగా ఆశ్రయించబడాలో ఉన్నప్పుడు మన పేరు జీవ గ్రంథంలో రాయబడేటువంటిదిగా ఉంటుంది. దేవుని యొక్క వంశావళిలో, దేవుని యొక్క రాజ్యంలో మనమంతా ఏంటంటే ఒక పౌరులుగా మనం భాగస్థులుగా ఉండేటువంటి వారిగా మనము ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.